So hello guys, welcome back to our channel Sai Arvind Official. వీడియో మొత్తం చూడండి. ఏంటిదంటే మన ఛానల్ గురించి, మన ఛానల్ ఎందుకు బంద్ చేస్తున్నాం దాని గురించి కొన్ని రీజన్లు ఉన్నాయి. ఆ రీజన్ల గురించి అయితే బంద్ చేస్తున్నాం అని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీ అయితే చెప్పేసినాం. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్కి ఏమనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? సో చలో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక డెసిషన్కి అయితే వచ్చేసినాం అనమాట. అది మా టీంకి అయితే సాడే. ఎందుకు అంటే చెప్తా, మీరు ముందు లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి, చెప్తా నేను. ఇప్పుడు మీరు మనకు సపోజ్ ఒక 1600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఓకే పర్లేదు. కానీ మనకు వచ్చే సపోర్ట్ ఎట్లుందంటే గాయస్, ఇగో వీడియో పెడితే 5 డేస్కి 600, 700 లేదంటే 400 ఇట్లా వ్యూస్. అది కాదు గాయస్ మనకు కావాల్సింది. మనం ఏం చేయాలంటే, మీరు మాకు కొంచెం సపోర్ట్ ఎక్కువ ఇచ్చారు అనుకో, మేము ఏం చేస్తామంటే, సరే గాయస్ ఇగో మా ఖర్చులన్నీ ఇలా తీసుకొని ఇవన్నీ తీస్తున్నాం, అట్లా చేస్తున్నాం. అర్థం చేసుకోవాలి గాయస్ మీరు కూడా. మీరు కాకపోతే ఇంకెవరు చెప్పండి, చేసుకుంటా మీకోసం అని చెప్పి ఏదో ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పి మేము ముంగడికి వచ్చి ఒక ఛానల్ పెట్టుకొని ఒక రన్ చేసుకుంటా మేము అన్నీ చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకున్న సబ్స్క్రైబర్స్కి మనకు వచ్చే వ్యూస్కి మాత్రం చాలా గలీజ్. నిజంగా 1600 సబ్స్క్రైబర్కి మనకు వచ్చిన 400, 300 దాంట్లో సగం కూడా వస్తలేవు అనమాట. అయితే మీరు ఏం చేయాలంటే, ఇప్పటి నుంచి చేయాలని ఏం లేదు, ఎందుకంటే మేము ఛానల్ అయితే బంద్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి. ఎందుకంటే సపోర్ట్ అవసరం లేదు. ఇగో నిజంగా చెప్తున్నా, అయ్యా మీరు సపోర్ట్ ఇస్తలేరు అని చెప్పేసి మేము కేవలం మీ సపోర్ట్ లేదని చెప్పేసి మేమైతే ఛానల్ బంద్ చేస్తున్నాం గాయస్. ఇగో ఇప్పుడు చూడండి, ఇగో మన సంజయ్ గాడు లేడు, ఓకేనా? అస్లం గారు లేడు, చరణ్ గాడు లేడు, వీళ్ళు ముగ్గురు లేరు. ఇప్పుడు మేము ఇద్దరం ఏమొస్తాయి గాయస్ కంటెంట్ చెప్పండి. సరే మీకు సపోర్ట్ మంచిగా ఉంటే మేము ఇద్దరం తీస్తే కూడా వస్తాయి అంటే వ్లాగ్స్ అయినా ఏదైనా వ్యూ విజిట్ అయినా చాలా ఇంకా ముచ్చడు ఉన్నాయి, చాలా ఉన్నాయి. తీయాలనుకుంటే ఎన్నో తీయొచ్చు, కానీ మీరు సపోర్ట్ కావాలి మాకు. సో అందుకే మేమైతే ఒక డెసిషన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఆ డెసిషన్ ఏంటంటే ఛానల్ క్లోజ్ అంటే చేద్దాం అనుకుంటున్నాం. సో సరే, ఇప్పుడు బయటోడు ఏమనుకుంటాడంటే, అరే వీనికి ఉన్నది 1600 సబ్స్క్రైబర్లు, అవసరం వీనికి ఎంత ఇచ్చినా ఛానల్ బంద్ చేస్తున్నాం అది అని చెప్పి బంద్ చేసుకుని అంటారు. కానీ 2 years కష్టం. సరే మేము 2 years 1.5 year నుంచి అయితే కష్టపడ్డాం. 1600 సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాడు అంటే ఫేమస్ ఉన్న వాళ్ళకి ఈజీ గైస్. నిజంగా బయట వాళ్ళు అంటారా చెప్పండి, వాళ్ళు ఎన్నో సపోర్ట్లు చేసుకొని అన్నీ. ఇప్పుడు ఎట్లా అంటే ఫేమస్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోతారు, వీడియోలు తీసుకుంటారు, అది చేసుకుంటారు, సపోర్ట్ తీసుకుంటారు. మనం మేము ఒక ఊర్లో ఉండి మేము ఒక ఫన్ క్రియేట్ చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా, ఎవరిని అడగకుండా ఎవరిని చేసుకోకుండా కంటెంట్ మాదే, ఎడిటింగ్ మేమే చేసుకుంటున్నాం, థంబ్నెయిల్ మేమే చేసుకుంటున్నాం. బయట వాళ్ళు అయితేనేమో అందరికి వీళ్ళకి ఇచ్చి చేసుకుంటారు. మనకు అట్లా కాదు కదా. మన ఛానల్ నుంచి ఇన్కమ్ వచ్చిందంటే మనం పెడతాం, లేదంటే పెట్టాం కదా. సో అందుకని చెప్పేసి మేమైతే ఛానల్ బంద్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఇప్పుడైతే మీరు ఏం లేదు, నిజంగా చెప్తున్నా, ఈ వీడియో కింద బంద్ చేయాలా వద్దా అని చెప్పేసి ఒక నాకు కామెంట్లు పెట్టమన్నా రావు గాయస్, రావు పక్కా రావు. ఎందుకంటే మళ్ళీ మాది మేమే పెట్టుకోవాలా కామెంట్లు. అందుకనే చెప్పేసి ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ వేసి మేము ఛానల్ అయితే బంద్ చేస్తున్నాం గాయస్. నిజంగా
వీడియోల కోసం మైకులు స్టాండ్ లైటింగ్ మొత్తం తీసుకున్నాం నిజంగా అసలు ఇవి 4,000 5,000 మైకులు తీసుకున్నాం, ఆ లైట్లు తీసుకున్నాం, ఇవి అన్నీ తీసుకున్నాం. ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే నిజంగా అసలు నేను మీ సపోర్ట్ మంచిగా ఉంటే ఇంకో ఛానల్ ఓపెన్ చేసి బ్లాగ్స్, బయటికి వెళ్ళే టూర్లు అవి ఇవి ఒక గోప్రో తీసుకొని మైకులు మంచిగా ఇంకా ఒక కెమెరా తీసుకొని గింబల్ తీసుకొని ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాం. మీరైతే సపోర్ట్ ఇస్తలేరు. కేవలం ఛానల్ బంద్ చేయడానికి కారణం ఏంది అంటే మీ సపోర్ట్ లేకపోవడం వల్లనే సపోర్ట్ మీ సపోర్ట్ లేనిది మేము ఏం చేయలేం. నిజంగా మేము చేసే ఏదో ఒకటి చేస్తున్నాం కదా, మీరు కొంచెం సపోర్ట్ ఇస్తుంటే మేము ఇంకా ముందు వెళ్ళి ఏదో ఫన్ క్రియేట్ చేస్తాం, ఏదో వ్యూ చూపెడతాం, మీకు ఇంకా చాలా 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 చూపిస్తాం. గాయస్ మేము ఏమనుకున్నామంటే 2K రాగానే ఈ 1K చేద్దామని అనుకున్నాం అసలు మన సెలబ్రేషన్ అదే కానీ. సో వెయిటింగ్ చేస్తున్నాం కానీ అయితే లేదు. 2K రాగానే ఒక 100-150 మెంబర్స్కి అయితే అనుకున్నాం కానీ సపోర్ట్ వస్తే వాటి మధ్యలో ఆపేస్తాం ఇక. సో అందుకని ఆపేస్తున్నాం గాయస్. ఇప్పుడు ఈ వీడియో చూసి బాధపడే వాళ్ళు ఉన్నారో లేరో మాకైతే తెలియదు. మాకైతే నిజంగా ఒక 1,600 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అనే అనుకున్నాం మేము. వీళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చి మంచిగా చేసుకుంటూ పోతే మేము ఇంకో ఎన్నో తీస్తాం, కానీ సపోర్ట్ ఇస్తలేరు కాబట్టి మేమైతే ఛానల్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరైతే ఇక ఏం చేస్తారో మీ ఇష్టం గాయస్. బయట వాళ్ళకు చేస్తారు, అన్నీ చేస్తారు, ఉన్నోళ్ళు మనం చేసేటోళ్ళు అందరికి మనోళ్ళైతే ఎవరు సపోర్ట్ అయితే చేయరు. సో అందుకని చెప్పేసి మనం క్లోజ్ అయితే చేసుకుంటున్నాం. క్లోజ్ చెయ్యొద్దు అని నాకు ఒక్కరు మా వాళ్ళు మా టీం వాళ్ళు కాకుండా, మేము ఉన్నది 4-5, మా టీం వాళ్ళు కాకుండా మాకు బయట నుంచి ఒక్కరు కామెంట్ పెట్టినా ఛానల్ అయితే రన్ చేస్తాం. మాకు బయట నుంచి ఒక్కరు కామెంట్ పెట్టినా ఛానల్ అయితే రన్ చేస్తాం. ఎందుకంటే ఆ ఒక్కరు కాస్త ఇద్దరు కావచ్చు, 4 కావచ్చు, 8 మంది కావచ్చు, మళ్ళీ మనకైతే అట్లా సపోర్ట్ అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నా. కాబట్టి మీరైతే సపోర్ట్ ఇయ్యి, మర్చిపోకండి. ఒకసారి ఈ వీడియో పెడతాం గాయ్స్. ఈ వీడియోకి రెస్పాన్స్ చూసి తీయాలా వద్దా ఏంది మ్యాటర్ ఏంది అసలు అని చెప్పేసి మేమైతే డిసైడ్ అయితే అయిపోతాం అన్నమాట. సో అది మీకే గైస్, మీకే వదిలేస్తున్నాం అనమాట. నిజంగా మీకైతే సాడ్ కాదో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం సాడే. ఎందుకంటే మేము 2 years ఏం చేయకుండా, ఎటు పోకుండా, ఏం చేయకుండా, ఎన్ని కష్టపడి వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని నైట్ అంతా నిద్ర లేకుండా కష్టపడడం నిజంగా చెప్పాలంటే కంటెంట్ చేసుకొని సరే బయటోడు అనుకుంటాడు, వాళ్ళని వదిలేరి. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన వాళ్ళకి ఏందో మనం తెలుసు, వాళ్ళకి మనం అన్నీ తెలుసు. కంటెంట్ ఆలోచించడం అంటే మనది పెద్ద కంటెంట్ అని అనుకుంటారు. సో ఇగో చెయ్యనోడే మనకు చెప్తాడు చెయ్యలేము అని చెప్పి. వాడికి అంత ఉంటే వాడే వేసుకోవచ్చు కదా. సరే మన కంటెంట్ రాదనుకుందాం, వాడు వేసుకోవచ్చు కదా. మరి చెప్పండి, వాడు ఉండి వాడే ఛానల్ పెట్టుకొని వాడే ఇది చేసుకొని వాడే వేసుకోవచ్చు కదా. సో అందుకే అని చెప్పేసి ఏం చెప్పలేకపోతున్నాం. చెప్పినా కానీ ఎందుకు ఓవర్ చేస్తారు వీళ్ళు, మస్తు ఓవర్ అయిపోయింది అది ఇది అని అంటారు. సో దానివల్లనైతే మనం డిసప్పాయింటెడ్ అయితే అయిపోయినాం అనమాట. సో ఇదంతా వచ్చేసి ఏంటిదంటే చెత్తనా కొడక మీ అమ్మ నాన్న చూశారనుకో. వచ్చేసి ప్రాంక్ అనమాట. ఎట్లా
మీరు సపోర్ట్ చేస్తారు, 2-3 వ్యూస్ వచ్చా మేము కంటిన్యూ చేస్తాం guys. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే రేపు ఎల్లుండో వెళ్ళొచ్చు అనే నమ్మకంతో చేస్తున్నాం. వ్యూస్ రావని చెప్పేసి కామెంట్లు రావని చెప్పేసి ఛానల్ అయితే బంద్ చేయం. ఎందుకు బంద్ చేస్తాం అసలు? మీరు ఇచ్చే సపోర్ట్ మాకు వేరే ఎక్సలెంట్ లెవెల్ గాయస్, వేరే ఎక్సలెంట్ లెవెల్ గాయస్. నిజంగా చెప్తున్నా, కామెంట్లు రాకపోవచ్చు కానీ వ్యూస్ మాత్రం ఘోరంగా వెళ్ళిపోతున్నాయి కదా. కావాల్సింది మాకు అది. మీరు కామెంట్ పెట్టినా పెట్టకున్నా ఈ వీడియో చూసి ఫన్ అవుతుర్రా, మాకు కావాల్సింది అది. వాళ్ళకంటే పెద్ద అదేం లేదు. సో గాయస్, ఇగో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన 100 to 150 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేశా అని చెప్పేసి, 150 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేశా అని చెప్పేసి. మీరు ఎంత తొందర 2K చేస్తారో అంత తొందర మేమైతే ఫుడ్ డొనేట్ చేస్తాం. 100 to 150 మెంబర్స్. కెమెరామెన్ ముఖం అయితే చూసి మాకైతే నవ్వు వస్తుంది అనమాట. చూసారు కదా, మనమైతే ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది కదా. ఏంటంటే ఇప్పుడు మనం ఛానల్ ప్రాంక్ అని చెప్పేసి అది తీసినాం కదా, ఆ వీడియోలో కెమెరామెన్ ఎవరు అంటే మన సంజయ్ గారిగో ఎట్లా చూస్తుండే తెలుసా, ఇగో మొత్తం ఆగం ఎట్లా తెలుసా, ఇలా పెడతా. మాకు ఎట్లా రాబోయే చెప్పు, ఏదో మేము యాక్టింగ్ చేస్తున్నాం. ఎందుకంటే సాడ్ గా రావాలా వీడియో అని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నాం. కెమెరాకి చూద్దామంటే భయపడుతుంది, మన ముఖం చూసి ఏడైనా వస్తా అని చెప్పి ఎట్లా వణుకుతుండే తెలుసా. మళ్ళీ ఫోన్ ఇట్లా పట్టుకొని ఇట్లా వణుకుతుండే, మొత్తం ముసలి వణుకుతారు చూసినా, అట్లా వణుకుతుండే. సో నిజంగా చెప్తున్నా, వీడియోలో చెప్పింది మాత్రం నిజం. కాకపోతే మీ సపోర్ట్ ఉంది లేదని అంటే నేను, మీరైతే మర్చిపోకూరి లైక్ చేయండి గాయస్. మేము మరీ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోరి. 2K సెలబ్రేషన్ అయితే మనమైతే ఒక 150 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ అయితే చేస్తామన్నమాట. సో దానివల్లనైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరి. ఓకేనా? బాయ్ గాయస్.